నమస్తే. మరోసారి బీజేపీ పార్టీకి నిరాశ తప్పలేదు. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోమని ముందు నుంచి పట్టుదలతో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మరోసారి నిరాశ ఎదురైంది. అరవింద్ యొక్క ఎంపీ ధర్మపురి అరవింద్ యొక్క చివరి ప్రయత్నం వరకు ఆయన చాలా కృషి చేయడం జరిగింది. కానీ ఎట్టకేలకు ఆ పీఠాన్ని వదులుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. 60 స్థానాలు ఉన్నటువంటి 60 డివిజన్లు ఉన్నటువంటి నిజామాబాద్ కార్పొరేషన్లలో మరి 28 స్థానాలను గెలుచుకున్నప్పటికీ ఒంటరిగా బీజేపీ పార్టీ 28 డివిజన్లలో కౌన్సిలర్లను గెలుచుకున్నప్పటికీ మరి ఇంకొక 3 చోట్ల విజయం సాధించలేక ఆ పీఠానికి దూరం అయిపోయింది. సో ఎట్టకేలకి నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ మేయర్గా ఉమారాణిని పేరును ఖరారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకసారి కనుక ఆడి వచ్చినటువంటి సంఖ్యను కనుక చూసుకున్నట్టయితే డివిజన్ల వారికి కేవలం కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సంఖ్య 17 మాత్రమే. 60లో 17 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. దాంతోపాటు ఎంఐఎం పార్టీతోటి పొత్తులో భాగంగా మేయర్ డిప్యూటీ మేయర్ని ఖరారు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా. సో 14 స్థానాలని ఎంఐఎం పార్టీ నిజామాబాద్లో గెలవడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఒక స్థానానికి మాత్రమే పరిమితం అయిపోయింది. సో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఒక హైడ్రామా నడిచింది. నిజామాబాద్ పైన 28 స్థానాలను గెలిచినటువంటి బీజేపీ పార్టీకి స్వతంత్రం నుంచి పెద్దగా ఎవరు కూడా గెలవకపోవడం ఇది చాలా మైనస్గా చెప్పుకోవచ్చు. గెలిచింది కేవలం ఒకే ఒకటి బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీజేపీ పార్టీ వైపు వెళ్ళినా వాళ్ళ సంఖ్య సరిపోదు. సో మరో పక్కన ఎక్స్ అఫీషియల్ ఓట్లు ఉన్నాయి. సో ఆ ఓట్లు చాలా కీలకంగా మారిపోయినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయకపోవడంతో 28 ఎంపీ ధర్మపురి అరవింద్ యొక్క ఓటుతోటి కలిస్తే కేవలం 29 ఓట్లకు మాత్రమే పరిమితం అయిపోతా ఉన్నది. కాబట్టి ఇప్పుడు 17 స్థానాలను గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 14 డివిజన్లలో తిష్టా వేసినటువంటి ఎంఐఎం పార్టీ ఈ రెండు పార్టీల యొక్క సీట్లు కలుపుకున్నట్టయితే 31 మ్యాజిక్ ఫిగర్కి చేరిపోయింది. ఆ 31తో మేయర్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఒకటేమో మేయర్ పీఠం ఎంఐఎం పార్టీకి ఇచ్చినట్టు మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఉమారానికి, అలాగే డిప్యూటీ మేయర్గా వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి ఎంఐఎం పార్టీకి ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఒకసారి కూడా చూసుకోవచ్చు. 60 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ 17, ఎంఐఎం పార్టీ 14, బీఆర్ఎస్ పార్టీ ఒక స్థానం, బీజేపీ పార్టీ 28 స్థానాలను గెలుచుకుంది. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో 2020లో ఇదే సంఖ్యని బీజేపీ పార్టీ గెలవడం జరిగింది. కాస్తలో దూరం అయిపోవడం జరిగింది. ఈసారి ఈ యొక్క మేయర్ పీఠాన్ని బీజేపీ పార్టీ ఖచ్చితంగా కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ గతంలో ఏ విధంగానైతే 28కి స్టాప్ కావడం జరిగిందో ఇప్పుడు కూడా ఆ 28 దగ్గరనే బీజేపీ పార్టీ ఆగిపోవడం జరిగింది. నిజామాబాద్ యొక్క మేయర్ పీఠం పైన కన్నేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకైనా దీన్ని సొంతం చేసుకోవాలన్నటువంటి కృత నిశ్చయంతో ఎంఐఎం పార్టీతో జత కలిసి ఈ రెండు పార్టీలంతా కూడా ఆ నిజామాబాద్ మేయర్ పీఠాన్ని డిప్యూటీ మేయర్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. నిజామాబాద్ నగర మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందన్నటువంటి దానిపైన ఏర్పడినటువంటి ఉత్కంఠకు ఎట్టకేలకు కాసేపటి క్రితమే తెరపడడం జరిగింది. దాంట్లో మేయర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి కౌన్సిలర్ అయినటువంటి ఉమారాణిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అనగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కైవసం చేసుకుంది. ఆ నగర మేయర్గా ఉమారాణిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. నిజామాబాద్ నగరంలో మొత్తం 60 డివిజన్లు ఉంటే తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నగర ఓటరు బీజేపీకి 28 సీట్లని ఆ యొక్క నిజామాబాద్ ఓటర్లు కట్టబెడితే కాంగ్రెస్ పార్టీకి కేవలం 17 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. అలాగే ఎంఐఎం పార్టీ గెలిచినటువంటి డివిజన్లు 14 డివిజన్లు, బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి ఒకే ఒకటి. సో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మద్దతు ఇవ్వకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 17, ఎంఐఎంకు వచ్చినటువంటి 14 సీట్లను కలుపుకున్నట్టయితే వాళ్ళ యొక్క మ్యాజిక్ ఫిగర్ ఆల్రెడీ దగ్గరికి అయిపోయింది. మ్యాజిక్ ఫిగర్ 31 రావాలి. ఆల్రెడీ 17, 14, 31 కూడా చేరడం జరిగింది. మ్యాజిక్ ఫిగర్కి 3 అడుగులటువంటి దూరంలో మరి బీజేపీ పార్టీ ఆగిపోవడం జరిగింది, నిలిచిపోవడం జరిగింది. ఆల్రెడీ మేయర్ పీఠం కూడా వాళ్ళు వదులుకోవాల్సినటువంటి
ఆవశ్యకత ఏర్పడ్డది. ఇలాంటి వేళ మేయర్ పీఠం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసింది. దీంతో ఎంఐఎంను తన దారికి తెచ్చుకుంది. దాంతో ఈ రెండు పార్టీలు కలిస్తే 31 సీట్లు వచ్చినట్టు అయింది. అలాగే ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కూడా కలిసి మరో 2 ఓట్లు ఆ పార్టీకి వచ్చి చేరినాయి. అంటే అది 31, ఈ 2 33 స్థానాలు ఇప్పుడు ఎంఐఎం అండ్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎక్స్ అఫీషియో ఓట్లు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఒక అభ్యర్థి సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినట్టు ఆల్రెడీ. సో 5 కలిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. దీంతో ఈ పీఠం సులువుగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డది. అదిగాక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో నిజామాబాద్ యొక్క మేయర్ పీఠాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ యొక్క పీఠాన్ని హస్తగతం చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన ముందు నుంచి నిజామాబాద్లోనే పీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ అక్కడే వేయడం జరిగింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేజారకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున కూడా ఆయన కసరత్తులు చేయడం జరిగింది. అభ్యర్థుల ఎంపిక అప్పటి నుంచి మొత్తానికి ఈ యొక్క మేయర్ పీఠం దక్కేంత వరకు ఆయన చేసినటువంటి ప్రయత్నం కావచ్చు, అంతేకాకుండా ఎంఐఎం పార్టీతోటి దోస్తాన కావచ్చు, ఈ 2 అంశాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి రావడం, మేయర్ డిప్యూటీ మేయర్లను సైతం కూడా సొంతం చేసుకోవడం జరిగింది. దీనిపైనే మరి 28 స్థానాలు గెలిచినప్పటికీ మా మేయర్ పీఠానికి దక్కకపోవడానికి ముగ్గురు కారణం. ఈ ముగ్గురి యొక్క భరతం పట్టేందుకు నేను సంసిద్ధంగా ఉన్నానంటూ కాసేపటి క్రితమే ధర్మపురి అరవింద్ సైతం కీలకమైనటువంటి ఒక ప్రకటనని ఆయన కూడా విడుదల చేయడం జరిగింది. 28 స్థానాలు గెలుచుకున్నప్పుడు కూడా 60లో 28 గెలవడం జరిగింది. 60లో 28 అయినా కానీ మేయర్ పీఠం మాత్రం బీజేపీ పార్టీ సొంతం కాలేకపోయింది. సో కాసేపటి క్రితమే కరీంనగర్ కూడా మనం చూసుకోవచ్చు. కరీంనగర్లో 30 గెలవడం జరిగింది 66లో, 30 గెలవడం జరిగింది 66లో. కానీ అక్కడ ఇండిపెండెంట్లు 4 చేరడం, స్వతంత్ర అభ్యర్థులు 4 చేరడం బీజేపీ పార్టీకి కలిసి వచ్చింది. కానీ నిజామాబాద్లో అటువంటి పరిస్థితి లేదు. బీజేపీ ఎవరినైనా తీసుకుందామంటే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాగూ రారు, కాంగ్రెస్ వాళ్ళు రారు. అలాగే ఎంఐఎం పార్టీ వాళ్ళు అసలే చేరరు. కాబట్టి స్వతంత్రం దగ్గర నుంచి ఏమైనా మద్దతు తీసుకుందాం, వాళ్ళని నయానో భయాను ఇచ్చి వాళ్ళ దారిలోకి తీసుకొచ్చుకుందాం అంటే స్వతంత్రం దగ్గర నుంచి ఎవరు కూడా ఏ ఒక్కరు గెలవలేదు. ఎంఐఎం పార్టీ 14, 17 స్థానాలని కాంగ్రెస్ పార్టీ, 28 స్థానాలను బీజేపీ పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ ఒకరిని గెలవడం జరిగింది. కానీ ఇండిపెండెంట్లు గెలవకపోవడమే ఇప్పుడు బీజేపీ పార్టీకి మైనస్ అయిపోయింది. మేయర్ పీఠాన్ని చేజారిపోవడానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఇంకొక 2 స్థానాలు గెలిచినప్పటికి కూడా బీజేపీ పార్టీకి అవకాశం ఉండేది. కానీ జస్ట్ 3 అడుగుల దూరంలోనే 3 అడుగుల దూరంలోనే బీజేపీ పార్టీ తన ఖాతాలో చేరాల్సినటువంటి మేయర్ పీఠాన్ని మరి దూరం చేసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమారాణిని మేయర్గా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. చూస్తూనే ఉండండి మన తొలి.